గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా మనం ఏ పని చేసినా ముందు మంచి రోజా లేదా మంచి ముహూర్తం అనేది మనం చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అది చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ఇంకా సిజరియన్స్కి వాటికి కూడా మనం ముహూర్తాలు అనేవి చూసుకుంటూ ఉంటాం. అయితే ఆ ముహూర్తాన్ని ఎలా చూడాలి అండ్ ఆ ముహూర్తానికి ఉండే బలం ఏంటి గురుగారు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, చిన్న చిన్న విషయాలకి ముహూర్తాలు చూడకూడదు. ఏది నిత్యం చేసే పనులకు ముహూర్తం అసలు అక్కర్లేదు. మీకు అప్పుడు ఉండాల్సిన ఉత్సాహం. శాస్త్రం ఏం చెప్తుందంటే ముహూర్తాల్లో మీకు ఉత్సాహం కలిగింది ఫలానా పని చేయడానికి, దట్ ఈస్ ద గుడ్ ముహూర్తం. ఇంకా దానికి తిరుగు గుర్తుపెట్టుకోండి. మరి ముహూర్తాలు వేటికి చూసుకోవాలి? ఒక వివాహం, గృహప్రవేశం, గృహ ఆరంభం, మనకి ఒక ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నాము, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, ఇట్లాంటి ముఖ్యమైనటువంటివి ఉంటాయి. ముఖ్యమైనటువంటి ఘట్టం మన లైఫ్లో ఒకసారి చేస్తుంటాం, మాటిమాటికి ఉండదు. ఏదో ఒక 2-3 ఇల్లు కొనుక్కుంటే 2-3 సార్లు చేయొచ్చు మేబీ. అలాంటివి తప్ప చిన్న చిన్న పనులు ప్రారంభించడానికి ముహూర్తాలు చూడకూడదు. ఇది గుర్తుపెట్టు. చూడకూడదు అక్కర్లేదు. ప్రతిసారి ఆనందినప్పుడల్లా ముహూర్తం చూస్తాం. మనం మంచి పని చేస్తున్నాం అంటే అదే మనసులో భగవంతుని తలుచుకొని స్టార్ట్ చేయండి చాలు. దానికి మీరు గ్రహాలు లెక్కలేసేసి ఈ లగ్నంలో మనం ఇవాళ ఇది చేద్దాం అట్లా అక్కర్లేదు, అంత అక్కర్లేదు. కేవలం ఇంపార్టెంట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఆ అంశాలు ఉన్నవే ఉన్నాయి. అవి ఫస్ట్ టైం పిల్లవాడిని జాయిన్ చేస్తున్నాము, ఫైన్, కానీ ప్రతి సంవత్సరం చూడాల్సిన పని లేదు. మీరు ఒకసారి గృహప్రవేశం చేస్తారమ్మా, ఇంట్లోకి వెళ్ళిన ప్రతిసారి ముహూర్తం చూస్తారా? లేదు. రోజు చూస్తూ వెళ్తాం లోపలికి బయటికి వెళ్ళం కదా. ఒక్కసారి ఆరంభము, గృహారంభము అండ్ గృహప్రవేశం మాత్రమే కదా, అలా చూడాలి. అయితే ఇక్కడ ఇవాళ రేపు సెజరీని కూడా చూస్తున్నారు. అయితే నేను ఒక విషయం చెప్తాను, ఇక్కడ ఒక మిరాకిలే ఇది చెప్పాలంటే. ఎలా అంటే మీరు ఎన్ని ముహూర్తాలు పెట్టండి, ఆ జీవుడు చేసుకున్నటువంటి పాపకర్మ పుణ్యకర్మ మూలంగానే జీవుడు జన్మనెత్తుతాడు, బయటికి వస్తాడు. మీరు ఎన్ని చేసినా మరి ఎలాగండి? చాలా చక్కగా పుట్టాలి ఉంటుంది, ప్రతి తల్లిదండ్రులకు ఉంటుందిగా. ఎందుకు ఉంటుందంటే చెప్తాను చూడండి. మనం ఎలాగో కష్టాలు పడ్డాం, పుట్టే బాబుకో అమ్మాయికో అబ్బాయికో మంచి ముహూర్తంలో పెడితే సుఖంగా ఉంటారు కదా. తల్లిదండ్రులకు ఉన్నటువంటి గొప్ప ఆలోచన మాది. నేను కష్టం పడితే పడ్డాను, నా పిల్లలు బాగుండాలి. జనరేషన్స్ మారిపోతున్నా, ఇది మాత్రం మారదు, గుర్తుపెట్టుకోండి. ఇది మనుషుల్లోనే కదా, ఏ ప్రాణిలోనే మారదు ఇది. ఏ ప్రాణికి మారదు, తెలుసా అమ్మా? అలా ఆశతో సిజరియన్స్ ఇవాళ రేపు మ్యాక్సిమం 90% ఆఫ్ కేసెస్ సిజరియన్స్ అవుతున్నాయి. కాబట్టి ఏమంటే ఒక మంచి ముహూర్తం ఉంటే చూడండి అంటారు. దానికి ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటో చెప్తాను. ఎప్పుడైనా సరే ఒక లేడీ ప్రెగ్నెన్సీ అయింది అనుకోండి, ఉదాహరణకి ప్రెగ్నెన్సీ అయిన క్షణం నుంచి కూడా నిత్యము అమ్మవారి నామం ఏదైనా శ్రీమాత్రే నమః కానీ ఓం నమో నారాయణాయ కానీ అనుకోవచ్చు, లేదా లలితా సహస్రనామాలు వినడం కానీ చేయడం కానీ చేయాలి, లేదా విష్ణు సహస్రనామాలు కానీ. ఏమవుతుందంటే ఈ మంత్రాలు ఇవన్నీ నామాలు కదా, గొప్ప నామాలు ఇవన్నీ. ఈ ఎనర్జీ మీలో ఫ్లో అవుతున్నప్పుడు శిశువు పుట్టిన శిశువుకి పూర్వజన్మ కర్మ ఉంటుంది. పాస్ట్ లైఫ్లో ఏదో గుడ్ కర్మ బ్యాడ్ కర్మ రెండుతో పుడతారు ప్రతి ప్రాణి కూడా. ఈ బ్యాడ్ కర్మ కడుపులో ఉన్న శిశువుకి తొలగిపోతుంది తల్లి చేయడం వల్ల. ఇలా అదొకటి. రెండవది, ముహూర్తం పెట్టుకునేటప్పుడు పర్టికులర్గా నార్మల్గా ఇప్పుడు ఒక జాతకం చూసామనుకోండి, ఒక జాతకం చూస్తాం, లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయని టకటకట, బాబు నీకు కుటుంబ స్థానం ఎలా ఉంది, ధనస్థానం ఎలా ఉంది, కాబట్టి నీకు ఈ రూట్లో మీకు డబ్బులు వస్తాయి, సో మీకు రిలేషన్స్లో వీళ్ళతో బాగుంటుంది, లేకపోతే మీకు ఇప్పుడు గృహం కొంటారు, ఇప్పుడు వివాహం అవుతుంది, లేదా ఇప్పుడు బిజినెస్ పెడతారు, లేకపోతే మీకు బిజినెస్ పనికి వస్తుంది, లేదా అన్నీ చెప్తాం కదా. కానీ ముహూర్తం పెట్టేటప్పుడు వచ్చిన తలనొప్పి ఏంటంటే, తలనొప్పి అంటే ఇట్స్ నాట్ హెడేక్ అని కాదు నా ఉద్దేశం, ఎక్కువ ఉండే వర్క్ ఏమి ఉంటుందంటే అమ్మా, డాక్టర్ గారు చెప్తారు వీళ్ళకి పలానా టైం నుంచి పలానా టైం అంటే ఒక వారం రోజులు స్పామ్ ఆఫ్ పీరియడ్లో మీకు చేయాలి, లేదా ఒక 10 days స్పామ్ ఆఫ్ పీరియడ్లో చేయాలని చెప్తారు కదా. నిజంగా కరెక్ట్ ముహూర్తం పెట్టి ఆ జాతకుడికి కూడా యోగం ఉంటే ఆ టైంలోనే ముహూర్తం అవుతుంది. అది ఓన్లీ 10% ఆఫ్ కేసెస్కే అవుతుంది. మిగతా 90% ఏమవుతాయంటే వీళ్ళకి ముందే నొప్పులు రావడం, లేకపోతే ఆ టైంకి డాక్టర్ గారు వస్తారని అనుకుంటే ఆవిడ ఏదో ట్రాఫిక్లో జామ్ ఒక గంట లేట్ అవ్వడం, డాక్టర్ గారికి కుదరకపోవడం, ఆ రోజు కుదరదండి అర్జెంట్ వేరే వర్క్ ఉంది రేపు చేద్దామండి అంటారు. ఏం చేయలేరు, ఇంకప్పుడు అప్పటికప్పుడు వేరే హాస్పిటల్కి పరిగెట్టలేరు. ఇట్లా జరుగుతుంటాయి 90% ఆఫ్ కేసెస్లో. 10% ఆఫ్ కేసెస్లో మాత్రం ఈ 10 days ఆఫ్
ఇస్తారు కదా టైము, 120 జాతకాలు పరిశీలన చేయాలి ఒక ముహూర్తం పెట్టాలంటే. 10 రోజులు టైం తీసుకున్నాను అనుకోండి, ఎందుకంటే రోజుకి 12 లగ్నాలు అంటే 12 జాతకాలు అనుకోండి ఒక రోజులో. ఆ 12 × 10 రోజులు అంతా 120 జాతకాలు దాదాపుగా. అంటే మీరు ఒక రోజు ముహూర్తం పెట్టాలంటే 12 జాతకాలు చూడాలి. ఆ 12 జాతకాల్లో లగ్నం ఎలా ఉంది అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ, పిల్లవాడికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్త పడాలి ఒకటి. రెండవది ఏమిటి, ఈ అబ్బాయి ఫైనాన్షియల్గా బాగుండాలి. ఎవరైనా కోరుకునేది అదే కదమ్మా. ఈ అబ్బాయికి ఫైనాన్షియల్గా బాగుండే ముహూర్తం ఉంటే కుటుంబానికి కూడా అబ్బాయికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉండాలి కదా, తల్లిదండ్రులు కూడా చేసేది కొంత కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి. అలాగే రోగం ఒకటి, ఫైనాన్షియల్ ఒకటి, ఇట్లాగే కొంచెం ఆయుష్ చూసుకుంటారు ముహూర్తం పెట్టేటప్పుడు. అదేవిధంగా ఇంకా చాలా అంశాలు ఉంటాయి చెప్పాలంటే, వివాహ జీవితం అని, సంతానం బాగుండాలి అన్నీ చూస్తారు, కానీ అన్నీ కుదరవు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఒకటే, ఎన్నో కొన్ని మైనస్ అవుతుంటుంది మీరు ఎంత పెట్టినా కూడా. కాకపోతే మేజర్గా మనం హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా, అందుకని కొంచెం హెల్త్ చూసుకునేలాగా ముహూర్తం పెట్టమని చెప్తాను ఎవరు పెడతానన్నా నేను పెట్టినా కూడా. కాకపోతే కనీసం ఒక 3 నుంచి 4 నెలల ముందే చెప్పాలి ముహూర్తానికి, ఎందుకంటే చాలా టఫ్ వర్క్ ఉంటుందమ్మా. ఇంకోటి, ప్రెగ్నెన్సీ అయిన క్షణం నుంచి దేవతా సంబంధించిన చాంటింగ్ చేస్తుంటేనే ఆ జీవుడు ఆ టైంలో పుట్టగలుగుతాడు. లేకపోతే ఆ జీవుడు ఏదో కర్మలు చేసుకున్నాడు, ఆ టైంలో మనం పెట్టిన ముహూర్తంలో ఎందుకు పుట్టాలి అసలు? ఫస్ట్ మనం భగవంతుడిని శాసించగలవా? అతని కర్మను మనం శాసించగలవా? అదే కదా, శాసించలేము. కాబట్టి ఈ చేస్తే, తల్లి కనుక చేస్తే, తల్లిదండ్రులు ఇద్దరు చేస్తే ఇంకా మంచిది, కనీసం తల్లి అయినా చేస్తే ఆ వైబ్రేషన్స్ ద్వారా పుట్టే శిశువుకి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అమ్మవారు ఆ జాతకుడు ఏ సమయంలో పుడితే బాగుంటుంది అమ్మవారే పుట్టించేలా చేస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ సమయంలో పర్టికులర్ టైం పట్టుకొని పుడితే బాగుంటుందా అంటే నేను బాగుంటుందనే చెప్తాను, బట్ అంత ఈజీ కాదని చెప్తాను నేను. కర్మ ఉంటుంది కాబట్టి అక్కడ. ఇది తప్ప ఒప్ప అంటే ఒకటే చెప్తాను నేను, సిజరిన్ చేయించడం, ముహూర్తం పెట్టి చేయించడం తప్ప అండి ఒప్ప అండి అంటే, మీకు నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు నార్మల్ డెలివరీయే చేయాలి, సిజరిన్ చేయకూడదు పని కట్టుకొని. సిజరినే ఉందండి, డాక్టర్స్ ఆల్రెడీ చెప్పేశారు, ఫస్ట్ నార్మల్ అనుకున్నారు బట్ సిజరినే ఉంది అన్నప్పుడు మాత్రం తల్లిదండ్రులు కోరుకునేది మంచి విషయమే కదా, ఎవరిది లాక్కోవట్లేదు వాళ్ళు. తల్లిదండ్రులు ఇంకోరిది ఎవరితో వీళ్ళకి రావాలనుకోవట్లేదు, ఎవరినో దొంగతనంగా వాళ్ళ డబ్బులేం వీళ్ళు తీసుకోవట్లేదు తల్లిదండ్రులు, ఎవరినో హింసించట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, వాళ్ళ పిల్లల జీవితం బాగుండాలని భావిస్తున్నారు, అందులో తప్పే ఉంది, అంతే కదమ్మా. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా ఆరోగ్యం బాగుండేలాగా ముహూర్తం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పిల్లలకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి ఆరోగ్యం ఇచ్చామనుకోండి అదో హ్యాపీనెస్, మంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చాము చాలు. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు అన్ని కుదరాలంటే కుదరవు, కనీసం కొన్నైనా సరే బాగుండేలాగా మనం ముహూర్తంలో సెట్ చేయొచ్చు. దానికి బాలారిష్టాలు లేకుండా కొంచెం చూసుకోవడం, కొంచెం మంచి నక్షత్రాల్లో పుట్టేలా చూసుకోవడం కూడా చేయాలి. బట్ అన్నీ కుదరవు, బట్ కుదిరినంత దాంట్లో చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు, ఆ కుటుంబం భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని చెప్తాను నేను. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.